హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ బుజ్జమ్మ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. పొద్దున్న లేవగానే బయట చెట్ల దగ్గరికి అయితే వెళ్ళి చెట్లను చూస్తూ ఉంటే మార్నింగ్ ఏదో తెలియని ఫ్రెష్గా డే స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే పొద్దున్న లేవగానే అయితే వేడి నీళ్ళు తాగుతాను. వేడి నీళ్ళల్లో నిమ్మకాయ అయితే పిండుకొని తేనె వేసుకొని అయితే పొద్దున్న లేవగానే డైలీ తాగుతాను అన్నమాట. ప్రెగ్నెన్సీలో అదైతే అలవాటు అయిపోయింది. ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఇది కంటిన్యూ అవుతుందన్నమాట. ఇక నేను తాగుతుండే మా ఆయనకు కూడా డైలీ ఇవ్వడం అలవాటు అయిపోయింది. ఆయన కూడా తాగుతాడనమాట. హెల్త్ పరంగా చూసుకుంటే కూడా ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనం వింటూ ఉన్నాం కదా ఈ మధ్య. సో ఇద్దరం తాగుతాం అనమాట డైలీ. ఇక వేడి నీళ్ళు తాగిన వెంటనే ఇంట్లో పనులు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తాను. కడిగి రైస్ పెట్టేస్తే ఇంకా రైస్ కుక్కర్లో అన్నం అయింది కదా అనేసి బియ్యం అయితే కడుగుతున్నాను. కడిగి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేస్తే నెక్స్ట్ నా పనులు ఏమున్నాయి, గిన్నెలు కడగాల. పొద్దున్నే ఈ చలికాలంలో గిన్నెలు కడగాలంటే చాలా చిరాకు అనిపిస్తుంది కదా. అయినా సరే తప్పదు, కడగాలి. మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చేవారు చేయరు కనుక. ఇక్కడైతే బియ్యం కడిగేసి ఇంకా గిన్నెలు అయితే కొన్ని ఉంటాయి నైట్వి, అవి తోముతున్నాను అనమాట. అస్సలు పొద్దున్నే చెయ్యొద్దు, నచ్చని పని ఏదైనా ఉంది అంటే నాకైతే గిన్నెలు కడగడమే అనిపిస్తుంది. నేను మళ్ళీ చలికాలంలో అయితే నేను డైలీ నైటే గిన్నెలు కడిగేసి అయితే పెట్టుకుంటాను. ఈ ప్రెగ్నెన్సీలో ఒకటి ఏంటంటే బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇంకా కొంచెం సిక్నెస్ అన్నట్టుగా ఉంటుంది కదా. అట్లనే నైట్ కొంచెం ఇక చేతగా లేదు, అట్లనే పడుకున్నాను అనమాట. పొద్దున్న చేసుకోవచ్చులే అనేసి పొద్దున్న లేవగానే ఇంకా పనులు అయితే చేసుకుంటున్నాను. గిన్నెలు కడిగేస్తే పెద్ద పని అయిపోతుంది అనిపిస్తుంది. మా వాడు లేవక ముందే మెల్లగా లేచి నేనైతే బయటకు వచ్చినాను అనమాట పని చేసుకోవడానికని. నా వెనకనే మా వాడు కూడా మమ్మీ అని కూడా లేసుకుంటూ వచ్చేసిండు అనమాట. అట్లుంటుంది మా వాడితోని. సర్లే, ఇక్కడైతే గిన్నెలు మొత్తం తోముతున్నాయి, కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ కడిగేస్తే వంట అయితే స్టార్ట్ చేయొచ్చు. కర్రీ ఏం వండలేదు. ఇంకా రైస్ పెట్టినా ఏం కూర ఉండాలా అని చూస్తే ఫ్రిడ్జ్లోనైతే ఏం లేవు. అన్ని కూరగాయలు దగ్గర పడ్డాయి అనమాట. కానీ టమాటాలు, మిర్చి ఉన్నాయి. వాటితో ఏమైనా చేయాలా, కర్రీయా చట్నీ ఏమైనా చేయాలని చూస్తున్నా. ఇట్లా మార్నింగ్ అయితే నా పని అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట పొద్దున్న లేవగానే. మీ డే ఇవాళ ఎలా స్టార్ట్ చేశారు, ఏం చేస్తున్నారు కామెంట్లో చెప్పండి. నా మార్నింగ్ ఫస్ట్ వ్లాగ్ ఇదే అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నేను సింగిల్గా చేయాలి అని ఆశ, ఇంట్రెస్ట్ అయితే బాగుంటుంది వీడియోస్ చేయాలని. చాలామందిని చూస్తున్నప్పుడు ఎంతోమంది చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు కదా, మరి మనం కూడా చేద్దామని చిన్న హోప్ కొద్దే ఇంట్లో ఉండి మా బాబుని చూసుకుంటూ ఇట్లా ప్రెగ్నెన్సీలా వీడియోస్ చేయాలి, కొంచెమన్నా జెన్యూన్ మీకు అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏదో పెద్ద ఆర్భటము అది ఇది అన్నట్టుగా లేనిపోని అన్నీ చెప్పాలన్నట్టు కూడా కాదు. ఇంట్లో నేను రొటీన్గా ఎట్లుంటాను, నా డైలీ ఇంట్లో పనులు ఏం చేసుకుంటాను అదే మీకు చూపించాలి, మీతో మాట్లాడుకోవాలి ఫ్రీగా అన్న ఉద్దేశం కొద్దీ నేనైతే వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు నచ్చితేనే, మీకు జెన్యూన్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డైలీ కుకింగ్ వీడియోస్ పెడతాను. డైలీ రొటీన్గా ఇంట్లో పనులు ఏమేమి చేసుకుంటాను, ఎలా ఉంటాను పిల్లలతో అనేది నేను ప్రతిదీ పోస్ట్ చేయాలనుకుంటున్నా. మీ సపోర్ట్ లేనిదే నేనైతే ఏం చేయలేను కూడా. కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గిన్నెలు అయితే పూర్తిగా కడిగేసుకున్న తర్వాత వంటనైతే చేయాలి. టమాటా చట్నీ చెయ్యాలి అని అనిపిస్తుంది, కానీ చూద్దాం. కూర వండాలా, చట్నీ వేయాలా, ఏం చేయాలనేది చూస్తే అయిపోద్ది. ఫస్ట్ అయితే గిన్నెలు అటో ఇటుగా మెల్లగా కడిగేసిన. ప్రెగ్నెన్సీలో నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నేనే ఒక్కదాని ఇంట్లో మా బాబుని చూసుకుంటూ పని చేసుకోవాలి అంటే. అస్సలు నేను లేని మా వాడు ఉండనే ఉండడు. ఎటు పోయినా ఎక్కడున్నా
పడుకునేటప్పుడు నైట్ టైంలో కూడా నేను కంపల్సరీ ఉండాలి. ముందు ముందు వాడితో ఎలానో ఏమో ఆలోచిస్తేనే భయం అవుతుంది. గిన్నెలు అయితే కడిగేసిన. అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఇక కూరగాయలు ఉన్నాయి, టమాటాలు, మిర్చి అవైతే తీసుకొని వచ్చిన. ఏం చేద్దాము అని ఆలోచన చేస్తే చట్నీ చేద్దాం అన్నట్టుగా టమాటాలు పక్కకు పెట్టి మిర్చి అయితే తీసిన. మిర్చి తొడిమెలన్నీ తీసి ఇక గ్యాస్ మీద పెడదామన్నట్టుగా తొడిమెలు అయితే తీస్తున్నా. ఇంతలో మా వాడు లేచిండు. వాడు లేవగానే షాప్కి పోదాం అంటే మా చెల్లెనైతే కిందనే షాప్ ఉంటుంది ఇంటి దగ్గరనే ముందు గల్లీలో, షాప్కి అయితే తీసుకొని వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొనిపించుకొని తీసుకొచ్చింది. అంటుంది వీడియోలో నన్ను ఎందుకు చూపిస్తున్నావు అని అయితే అది అంటుంది. ఏం కాదులే అని అయితే చెప్పిన. సర్లే అని ఇంకా ఇక్కడైతే మిర్చి కడిగిన, ఇంకా గ్యాస్ మీద అయితే పెడుతున్నా. ఫస్ట్ మిర్చి కడిగిన తర్వాత అందులో ఉన్న వాటరు అది తేమ అంత ఉంటుంది కదా, అది మొత్తము ఆరిపోయేలాగా కొంచెం డ్రై అయ్యేదాకా మిర్చి అనేది ఆయిల్ వేయనమాట. ఫస్ట్ అట్లనే వేపుతాం, తేమ మొత్తం పోయేదాకా వేయించుకొని తర్వాత నేను అయితే ఆయిల్ పోస్తాను అన్నమాట. అట్లా కొంచెం వేగినట్టు కాగానే ఆయిల్ అయితే వేస్తున్నాను అన్నమాట. అవైతే మంచిగా వేగిన తర్వాత టమాటాలు ఇక అందులోనే వేస్తాను. చాలా రకాలుగా టమాటా చట్నీ చేస్తారు అందరూ. నేను కూడా ఒక 2-3 రకాలుగా చేస్తా. టైం లేదు ఇక తొందరగా చేసుకోవాలి అని అనుకున్నట్టయితే ఇట్లా ఫాస్ట్గా చేసేసుకుంటాను అన్నమాట. మిర్చి అయితే మంచిగా వేగింది. అది వేగుతున్న లోపే ఇక టమాటాలు తీసి మంచిగా కడిగి నీట్గా అందులో అయితే కట్ చేయాలని అయితే ఆ టమాటాలు తీస్తున్నాను. అందులోనే ఇంకా కట్ చేసి వేసేస్తున్నా. వాటితో పాటు మిర్చితో పాటు టమాటో కూడా మంచిగా ఆయిల్లో గోలుతుంది కదా అని అందులోనే వేస్తున్నాను అన్నమాట. డైలీ కంటిన్యూ వీడియోస్ అయితే పెడతానండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే, మీకు జెన్యూన్ అనిపిస్తేనే మీ ఇంట్లో ఒక ఆడపిల్లలకి కనుక్కొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఏం హోప్ లేదు, బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ నేను లేను. ఇంట్లో చిన్న బాబు, మా బాబుని కూడా చూపిస్తాను వీడియోస్లో. ఇవన్నీ ఇంట్లో పెట్టుకొని ప్రెగ్నెన్సీలో ఇలా చెయ్యాలి, బయటికి వెళ్ళాలి అంటే అవ్వదు కదా, మీకు తెలుసు ఎంత ఇబ్బంది ఉంటుందో. అలా ఇంట్లో ఖచ్చితంగా మా హస్బెండ్ ఒక్కడే అయినా కష్టపడుతూ ఉంటుంటే నిజంగా బాధ అనిపిస్తుందండి. ఆయనకి ఏదైనా కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలి, నా సపోర్ట్ అనేది కొంచెమన్నా ఆయనకు ఉండాలి అన్న చిన్న ఆలోచన కొద్దీ ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇందులో అయితే టమాటో మిర్చి అందులో మిక్సీ జార్లో వేసుకున్నాను. కొంచెం ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి అయితే మంచిగా మిక్సీ పడుతున్నాను. బాగా మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా రోట్లో వేసి దంచుకుంటే ఎట్లా అయితే ఉంటుందో కచ్చపచ్చగా అలా అయితే అలా మిక్సీ పట్టుకొని ఇంకా అదే కడాయిలో పోపు పెట్టేసుకుందామని అయితే గ్యాస్ ఆన్ చేసి ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నా. ఇంకో పక్కన అయితే చాయ్ పెట్టిన, అది అవుతూ ఉంది. అది పక్క గ్యాస్ మీద పెట్టేసి ఇంకా దీని మీద అయితే కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం వేడి కాగానే అందులో అయితే ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. మీకు తెలుసు అందరికీ, ప్రతి ఒక్కరు చేసేదే కదా.
సక్సెస్ అనేది ఒకటేసారి రాదు. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ అనేది వస్తుందని అయితే నేను నమ్ముతాను. ఇక్కడైతే ఇంకా ఎల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత గోలుతూ ఉంది. పసుపు పొడి వేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్గా చట్నీ అయితే వేసేసి కలుపుతున్నానండి. అంతే, సింపుల్గా చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంతే అండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.